కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితర వస్తువులను వెంటనే తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యం కూడా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో కూడా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎలికంటి సత్యం కూడా హాజరైన పరిస్థితి. సార్, మొత్తం కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరలపై అదేవిధంగా రైతుల సమస్యల మీద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మరి దేశంలో సంక్షోభం లేదు, దేశం ఆర్థిక పరిపుష్టిని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే గ్యాసు, పెట్రోలు, మరి డీజిల్ మీద ధరలు పెంచి సామాన్య ప్రజలు నడ్డివిచ్చే విధంగా మరి 10 రూపాయలు పెట్రోల్ మీద, 10 రూపాయలు మరి డీజిల్ మీద, దాదాపు మరి సిలిండర్కు ఒక 100 రూపాయలు పెంచి సామాన్య ప్రజల మీద భారం మోపడం జరిగింది. ఇవాళ దాంతోపాటు వ్యవసాయ రంగానికి ఎరువులు కానీ, డిఏపి కానీ, కాంప్లెక్స్ ఎరువులు కానీ ఒక్కొక్క బస్తకు 500 రూపాయలు పెంచబడి ఇక వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభాన్ని నెట్టబడింది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 12 సంవత్సరాల కాలంలో విపరీతంగా ప్రజల మీద భారం మోపినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చినటువంటి మరి వాగ్దానాలను అమలు చేయకుండా భారం మోపుతున్న ఈ ప్రభుత్వాన్ని వెంటనే పెంచినటువంటి ఛార్జీలు తగ్గించాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు అనేక వాగ్దానాలు, రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, లేకపోతే రైతుల రుణమాఫీ కానీ అనేక పథకాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే రైతులకు ఎలాంటి పథకాలు అమలు కావడం లేదు. అందువల్ల దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా కూడా వ్యవసాయం మరికొద్ది రోజులు కూడా వ్యవసాయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా కూడా యూరియా సమస్య ఎక్కువ ఉంది. యూరియా యాప్ వల్ల కూడా చాలా సమస్యలు అవుతుంది. రైతులు గగ్గోలు పెట్టుకునే పరిస్థితి ఉంది. జిల్లా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఒకనాడు యూరియా విపరీతంగా రైతాంగానికి అందుబాటులో ఉంది. కానీ దురదృష్టం గత సంవత్సరం నుండి యూరియా యాప్ ఉండడం వల్ల ఒక తీవ్ర ఇబ్బందులు, రైతులు నిద్రపోతలేరు. అసలు యూరియా దొరుకుతుందా దొరకదని మరి పట్టే షాపుల వద్ద పడిగాపులుగా పరిస్థితుంది. అందువల్ల యూరియా యాప్ని రద్దు చేయాల్సి మరి రైతులందరికీ కూడా యూరియాని సరఫరా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా కూడా నియోజకవర్గానికి, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, పెయింటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇంతవరకు కూడా నత్తనడక నడుస్తున్న పరిస్థితిని బట్టి దాని మీద దశాబ్దాల తరబడి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు కరువు కాటకలతోని తీవ్రంగా ఇబ్బందులు పడతాం. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మూలంగా మరి 10 సంవత్సరాలు ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వానికంటే కొంత చలనం వచ్చినా కూడా ఈ రకంగానైతే ఈ ప్రభుత్వ కాలంలో కూడా మరి పథకాలు అమలుగా ప్రాజెక్టు అమలు కావు. అందువల్ల ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు మరి డిండి ఎత్తిపోతల పథకం కానీ, ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ పూర్తి చేస్తారో మరి ఈ ప్రభుత్వ మంత్రులు మరి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్, వంట గ్యాస్ ధరలను భారత కమ్యూనిస్ట్ పార్టీ దానికి వ్యతిరేకంగా కూడా పోరాటాలు ఉంటాయని కూడా ఎమ్మెల్సీ నిలగని సత్యం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.